విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ తనదైన రీతిలో సత్తా చాటుకోవటానికి ఆహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒక ఎత్తైతే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న భారీ విజయాన్ని సాధించింది. దాంతో పాటుగా ఇప్పుడు ఆయన నుంచి కథను ఎంచుకొని సినిమాలు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు 300 కోట్ల మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్ని క్యాష్ చేసుకోవటానికి త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నువ్వు నాకు నచ్చావు సినిమాకి సీక్వెల్గా ఒక మూవీని తెరకెక్కించాలనే ఉద్దేశంలో త్రివిక్రమ్ ఉన్నారట. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాల్సిందే. వీళ్ల కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే వెంకటేష్ లాంటి స్టార్ హీరో చేస్తున్న ప్రతి సినిమా ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటోంది. మరి ఆయన చేసినటువంటి నువ్వు నాకు నచ్చావు సినిమాకి ఇప్పటికీ సీక్వెల్ వస్తుందంటే మాత్రం ప్రతి ఒక్క అభిమాని సైతం ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు భారీ సక్సెస్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ సైతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇక్కడి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో విక్టరీ వెంకటేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ లాంటి నటుడు అన్ని రకాల పాత్రలను పోషిస్తారు. అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవటానికి మాత్రం డిఫరెంట్ పాత్రలను పోషించడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో అంటే చాలా అంచనాలైతే ఉంటాయి. ఇక వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందనేది వాస్తవం.